సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలముగా కీర్తి పొందునాని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా. కిడుకు విడగొట్టుదువు తెలుసునా. ధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా. పరమధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా. వాక్యము ఆలకించిన మీరు ప్రభువుని నమ్ముకోనండి. ఏ ప్రభు అండి? ఇంతవరకు పేరు చెప్పలేదు కదా అని అనుకుంటున్నారన్నా. ఆయన ఎవరు అంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. నమ్ముట ధన్యత, ధన్యతలోనికి రావాలి అని మీరు మీ గృహములలోనూ మీ కుటుంబములలోనూ మీకు శుభము కలుగును గాక. వినుచున్నవారు గారా వినండి. ఈ సందేశం అంటే మోక్షానికి వెళ్ళే సందేశం, పరమపురి చేరుకునే సందేశం, ధవళవర్ణపు దేశం వెళ్ళే సందేశం. అయితే అన్నారు కదా, అనగా మొదట బైబిలులోని బోధ పూర్తిగా వినండి. ఇది ఒక మార్గము. ఇక రెండవది, పిదప మీ పాపముల గురించి దుఃఖించండి. పాపాలన్నిటి గురించి బాధపడాలట. పిదప మీ పాపములు క్షమించునని దేవుని వేడుకోవాలి. తర్వాతికి ఎప్పుడూ పాపము చేయకూడదు. ఇది దేవుని ఎదుట ప్రమాణము చేయండి. ఆ తర్వాత మీ పాపములు పరిహారమవును. ఇది నమ్మినప్పుడు మీరు స్తుతించండి. క్రీస్తు నా సర్వమనే నమ్మండి, అప్పుడు మీకు మోక్షం. మోక్షములో మోక్షము దొరుకుట అడుగు ప్రభుని నమ్ముకోవడమే, ఆయన బోధ వినడమే. లోక కార్యములెల్ల నీ కార్య దాటికి లొక్కేయని నీకు తెలుసునా. లోక కార్యములెల్ల నీ కార్య దాటికి లొక్కేయని నీకు తెలుసునా. ఏ కార్యమైనాను పెంచి చేసిన ఎడల ఏకరీతిని జరుగు తెలుసునా. ఎంతో చక్కగా జరుగు తెలుసునా. ఎంతో వింతగా జరుగు తెలుసునా. నీవున్న అక్కడకే క్షణము
ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా. ఎక్కడ నీవున్న అక్కడకే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా. చక్కని నీ మాట సబబుగానున్నట్లు సర్వజనులందరూ తెలుసునా. ధిక్కరింపలేరు తెలుసునా. ధిక్కరింపలేరు తెలుసునా.